మహాగణుడైన యేసయ్య ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు. దేవుని సన్నిధానంలో ఈ సమయమందు ఆయన వాక్య భాగాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుడు అంటున్నాడు, ఆయన శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అని. అంటే మనం వాస్తవంగా మనందరం కూడా మానవులుగా, శరీర సంబంధులుగా ఈ లోకంలో బలహీనులు. అయితే మనం బలవంతులం అని దేవుడు అంటున్నాడు. ఎలా? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరు బలవంతులే, శక్తి కలిగిన వారే. శక్తి లేని వారు కాదు, బలహీనులు అంతకంటే కాదు. మనం బలవంతులం అనే విషయాన్ని నీకు నీవే తెలుసుకోవాలి. ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, క్రీస్తు మహాశక్తిని బట్టి మనం బలవంతులం అనే విషయాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు బలవంతులుగా ఉండాలి కానీ బలహీనులుగా మనం అస్సలు ఉండకూడదు. అదే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి అంటాడు. ఎందుకని? అది పౌలు వాస్తవంగా బలహీనుడే, కానీ పౌలు అన్న నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. దేని బట్టి అంటే దేవునిని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి నేను బలవంతుణ్ణి. అందుకే దేవుని మహాశక్తిని బట్టి మనం బలవంతులం, బలహీనులము కానే కాదు. ఒకవేళ ఎవరైనా మనం బలహీనులం అని అనుకుంటారేమో కానీ మనం నిశ్చయముగా ఖచ్చితముగా క్రీస్తులో ఆయనను బట్టి, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, మన కొరకు పొందిన శ్రమలను బట్టి, మన కొరకు ఇచ్చిన జయ జీవితాన్ని బట్టి మనం క్రీస్తులో, ఆయనలో మనందరం బలము కలిగిన వారం, బలవంతులం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వెప్పుడు కూడా బలహీనుడిగా క్రీస్తులో ఉండడానికి వీలు లేనే లేదు. నువ్వు ధైర్యంగా ఉండాలి, బలము కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు బలవంతులుగా, శక్తిమంతులుగా మనం ఉండాలి. కానీ బలహీనులుగా ఎప్పుడు కూడా మనం దేవుని ఎదుట ఉండకూడదు, కనబడకూడదు. అందుకే దేవుని మహాశక్తి ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన శక్తిని ఎవరైతే పొందుకుంటారో వారు క్రీస్తులో బలవంతులై ఉంటారు. దేవుని శక్తిని పొందుకోలేని వారు, దేవుని బలాన్ని పొందుకునేటువంటి వారు ఎవరు బలవంతులుగా ఉండలేరు. నీలో దేవుని శక్తి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు బలవంతుడివి, బలహీనుడివి కాదు. నీలో ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నువ్వు బలహీనుడివే అనే విషయాన్ని గమనించాలి. కనుక క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ బలవంతులు అయి ఉండారు అంటే కారణం ఆయన మహాశక్తిని బట్టి. ఆ శక్తి నీకు ఎలా వస్తే పరిశుద్ధాత్మ శక్తిని కలిగి నువ్వు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు బలవంతుడిగా ఉంటావు, బలహీనుడు కావు. అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు, ఓడించగలుగుతావు, జయ జీవితం నువ్వు కలిగి ఉంటావు. అందుకనే క్రైస్తవులమైన మనందరము కూడా క్రీస్తుని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మనం బలవంతులమే కానీ బలహీనులం కాదు, బలము లేని వారం కాదు, శక్తి లేని వారు అంతకంటే కానీ కాదు. మనం మహాబలము, శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ శక్తి బలమును బట్టి మనం నడిపించబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో ఉన్న భక్తులందరూ అబ్రహాము మొదలుకొని ప్రతి ఒక్కరూ, నోవహు మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా, యాకోబు మొదలుకొని వీళ్ళందరూ కూడా బలవంతులుగా ఉన్నారు, శక్తిమంతులుగా ఉన్నారు. ఎవరిని బట్టి? తమ నమ్మిన దేవుని యొక్క మహాశక్తిని బట్టి. ఆ శక్తి మనల్ని బలవంతులుగా నడిపిస్తుంది. ఆ కృప, ఆ బలం మనందరం కూడా పొందుకుని మనం కూడా బలవంతులై, అందుకనే పౌలు అంటాడు తిమోతితో, క్రీస్తు యేసునందు కృపను బట్టి మీరు బలవంతులై ఉండుడి అన్నాడు. కనుక మనం బలవంతులుగానే మనం బ్రతకాలి, బలహీనులుగా బ్రతకకూడదు అనేటువంటి విషయాన్ని గమనించి క్రీస్తులో మనం ఇప్పుడు శక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈరోజు అనేక మంది నిన్ను నమ్మిన బలహీనులుగా ఉంటున్నారు, నిన్ను ఆశ్రయించిన బలహీన, ఎందుకని నీ శక్తిని ఎరుగాక. కానీ వాక్యం చెబుతుంది నీ మహాశక్తిని బట్టి మేము బలవంతులము అని వాక్యం చెబుతుంది. కనుక నీ శక్తిని కలిగిన వారుగా
నీ శక్తిని పొందుకునేవారుగా, నీ శక్తి చేత నడిపించబడేటువంటి వారుగా మమ్మల్ని నడిపించి, నీలో మేమందరం కూడా బలము కలిగిన వారుగా, బలవంతులుగా నడిపించబడే కృప ఈ దినాల్లో మాకు దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.